హాయ్ అండి, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు అంటుంటారు కదా, మన తలరాత తలరాత అని. మన తలరాత కాదండి, మన తలరాత కాదు. జీవితంలో వచ్చిన మనుషుల వల్లనే మన తలరాతలు మారుతుంటాయి. అది నిజం. కానీ ఎవరు ఏంటి అనేది తెలియదు. అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో మన తలరాత అంటారు. తలరాత కాదు. ఏదైనా సరే, మంచైనా చెడైనా మనము ఆలోచనలు బట్టి ఉంటాయి, మన చేతల్ని బట్టి ఉంటాయి. కానీ కొంతమంది ఆలోచించరు. ఎలా అంటే అలా మాట్లాడేస్తారు, ఎలా అంటే అలా ఉంటారు. దాని గురించి ఆలోచించరు. అంతా జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తారు. ఎవరైనా మన మనకెవరైనా మంచి చెప్తే మనం వినాలి. ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళ మాటలు ఎవరు వినరు. కానీ వింటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించాలి. తలరాతల గురించి దాని గురించి మాట్లాడుతుంటారు. అంతా జరిగిపోయింది, అది మన తలరాత అని అంటారు. అది కాదు. మంచైనా చెడైనా ఏదైనా సరే మన మన చేతల్ని బట్టి, మన మాటల్ని బట్టి అన్నీ అలా ఉంటాయన్నమాట. ఏదో నాకు తోచింది నేను చెప్తున్నాను. నా విషయంలో చాలా చాలా జరిగాయి. నేను చాలా మందిని చూశాను. అందరి మాటలు వినేదాన్ని, కానీ వింటాను. నేను ఎవరి మాట అయినా వింటాను. కానీ అది మంచా చెడా, లేకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది కొంచెం ఆలోచించాలి. అది ఉంటే మనకు ఎవరి మాటలకైనా కూడా విలువ ఉంటుంది. మనం ఇవ్వాలి కూడా. ఎదుటోళ్ళు మనకు చెప్పారు అని అంటే మంచైనా చెప్తారు, చెడైనా చెప్తారు. చెడైతే అర్థమవుతుంది, అక్కడికి స్టాప్ చేసేయాలి. మంచి అయితే మనం తీసుకోవాలి. మన గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా తలరాత అని మాత్రం అనకూడదు. అది అది మంచిది కూడా కాదు. సరేనా?